అయితే మేము ఆర్మీ క్యాంటీన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆ క్యాంటీన్లో అయితే కొన్ని సామాన్లు అయితే తీసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. మొత్తానికి ప్రస్తుతానికి వాతావరణం అయితే బాగానే ఉన్నది. నిన్నటి వరకు అయితే ఫుల్ వర్షాలు, ఇప్పుడుకైతే మబ్బు కూడా ఏం లేదు, కొంచెం ఎండగానే ఉంది ఈరోజు వాతావరణము. ఇక్కడ కొన్ని సామాన్లు అయితే తీసుకుంటాము. ఏమేమి సామాన్ తీసుకున్నాము, క్యాంటీన్ లోపల ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ లాగ్లో మనము చూసేద్దాము. లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకెందుకంటే ఆలస్యము, వెళ్దాం పదండి. క్యాంటీన్ లోపల అయితే ఇలా ఉందో చూసారండి. అన్ని సామాన్లు అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే బయట ఉన్న రేటుకి ఇక్కడ ఉన్న రేటుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఓన్లీ ఆర్మీ వాళ్ళకి మాత్రమే కాబట్టి వాళ్ళకి మాత్రము బెనిఫిట్ అనమాట. మా పెద్దక్క వాళ్ళు ఆర్మీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతి మంత్ లేకపోతే 2 monthsకి ఒకసారి ఇట్లాగా తెచ్చుకుంటూ ఉంటారు ఇంటికి కావాల్సినవన్నీ. చాలా ఎక్కువ రేట్. అండ్ దిస్ వన్ మగాస్ మిక్సర్ రేటు 250. సన్రాక్ పీనట్ బటర్ బాగుంది. రా షుగర్, సేమియా, కార్న్ ఫ్లేక్స్, గ్రీన్ టీ. ఇదంతా గ్రీన్ టీ. హనీ. ఇక్కడ చూసినట్లయితే సన్ ఫ్లేమ్, ఇది వాటర్ హీటర్ అన్నమాట. ఎంత ఉంది అని రేట్ అయితే నేను చూశాను. 4370 ఉన్నది. దానికంటే చాలా తక్కువే పడింది మనకి ఆ రేట్ అయితే. బాగుంది, పర్వాలేదు అనిపించింది. వచ్చేది చలికాలం కాబట్టి ఇది ఒకటి తప్పకుండా తీసుకోవాలి. ఇంకా తర్వాత మనం క్లీనింగ్ సంబంధించింది. ఇది రేట్ ఎక్కడ ఉందని నేను చాలాసేపు చూశాను. ఇక్కడ పైన అయితే నెంబర్ ఉంది, యాక్చువల్ అది రేటు కాదు. అందుకే చాలాసేపు చూసిన తర్వాత చివరికి అయితే రేటు పట్టుకున్నాను. ఇదిగోండి 2595. ఎస్, దీనికి కూడా మనకి తక్కువే పడుతుంది అనమాట. మంచి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి. క్వాలిటీలో సూపర్ అంతే. మ్యారీ బ్రేక్ అంట. మ్యారీ బ్రేక్ ఎంత ఉంది దాని మీద కనిపించలే కదా రేటు. ఇది ఒక్కటే ఉంది. ఎంత పెద్ద ఎందుకు సింగిల్ లేదా? ఇదే గాజులేనా?
ఇది వ్యాధులేనక్క సింగిల్ లేదు తీయొచ్చునా తీయచ్చు ఇది ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేయట్లేదు లాక్ చలికాలం లేదు రాసుకోకపోతే అయిపోయింది నా తెల్ల తెల్లగా ఉంటుంది ఇదేలే అంటే నేను వాడేది ఇదే చిన్న పాన్స్ పౌడర్ ఫేస్ అండ్ లవ్లీ చూడండి ఒకటి యాక్చువల్లీ బెంగళూరులో ఆర్మీ క్యాంటీన్లు చాలా చోట్లనే ఉన్నాయి. మేము దాదాపు ఒక 4 క్యాంటీన్లు అయితే చూశాను మా అక్క వాళ్ళతో కలిసి. ఇది వచ్చి చాలా చిన్నది యాక్చువల్లీ, అయినప్పటికీ అన్ని సామాన్లు కూడా ఉన్నాయి, దొరుకుతాయి. మాకు దగ్గరగా ఉంటుందన్నమాట ఇది మా ఇంటికి, అందుకని ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటాము. మేము కొన్ని సామాన్లు అయితే తీసేసుకొని బయటకు వచ్చేసాము. తర్వాత మా అక్క బిల్లు వేపిస్తుంది, ఎందుకంటే వాళ్ళది సపరేట్గా కార్డు ఉంటుంది, ఆ నెంబర్ చెప్తేనే బిల్లు వేస్తారు. కాబట్టి మా అక్క బిల్లు వేపిస్తుంది. మేము ఇంకా బయటకు వచ్చేసాం అన్నమాట. నేను అవి ఉన్నాయి చాలా అవి బయటకు ఏం పెట్టాం కదా అది మ్యాగీ ఒక ప్యాకెట్ తీసేసాము. గోడలు అలసిపోయి చూడండి కూర్చున్నారు ఈ బిల్డింగ్ కింద. చక్కని చెట్లు, ఎక్కడో బ్రెడ్ వాసన వస్తుంది మంచిగా, కానీ అక్కడ లేదు షాపు. చల్లగాలి ఉంది, గాలి చల్లని గాలి, చక్కని వాతావరణం, చెట్లు చూడండి. ఏంటక్క అయిపోయిందా క్యాంటీన్ పని? అయిపోయిందా? క్యాంటీన్ పని అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ 2 పనులు అయిపోయినట్టు ఈరోజు. ఇంకా మూడోది నెక్స్ట్ మా చిన్నక్క వాళ్ళ ఇంటికి. చూడండి ఎంత బాగుంది బిల్డింగ్, స్టెప్స్. కళ్ళు తిరుగుతున్నాయా నీకు? అవి అంతేనండి ఈరోజు డైలీ లాగు. నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళా రేపు డైలీ లాగులో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. Her eyes are swollen as she tries to hold her tears